నమస్కారం, సుస్వాగతం. అజ్ఞాత యోగులు శీర్షికతో శ్రీమతి రాజ్యశ్రీ ఉండవల్లి గారు సమర్పిస్తున్న మహనీయులైన యోగుల చరిత్రలో భాగంగా ఇప్పుడు మనం శ్రీ సత్తెనపల్లి ఫిరోజీ మహర్షి గారి గురించి తెలుసుకుందాం. 4 ఆశ్రమాల్లోనూ గృహస్థాశ్రమం అనేది మోక్ష మార్గానికి శ్రేయోదాయకంగా ఉంటుందని రుజువు చేశారు సత్తెనపల్లి ఫిరోజీ మహర్షి. రామనామం మోక్షప్రాప్తికి అనుకూలమని నిరూపించిన వీరు క్రీస్తు శకం 1829 సంవత్సరం జూలై 12వ తేదీన జన్మించారు. వీరి తల్లిదండ్రులకు చాలా కాలం సంతానం లేనందువల్ల చిదంబర యోగి వీరికి ఆదిత్య మంత్రోపాసన చేయడంతో తత్ఫలితంగా వారికి 3 కుమారులు కలిగారు. వారిలో ప్రథముడు ఫిరోజీ. ప్రహ్లాదుడు తల్లి గర్భంలో ఉండగా నారదుని వలన నారాయణ నామం జపించినట్లు ఫిరోజీ తల్లి చేసిన నిరంతర ఆదిత్య హృదయ స్తోత్ర పఠనం వలన పుట్టుకతో రామభక్తుడయ్యాడు. ఆ ఊరి బడిలో సంస్కృతం, తెలుగు నేర్చుకుని స్వయం కృషి వల్ల పాండిత్యం వచ్చి భక్తి కీర్తనలు, వేదాంత తత్వాలు పాడేవాడు ఫిరోజీ. ఒకసారి చిదానందులనే యోగి వారి ఊరు రావడం జరిగింది. ఫిరోజీ చేసిన శుశ్రూషకు ఆనందభరితుడై తారక మంత్రోపదేశం చేశాడు ఆ చిదానందులనే యోగి. తారక మంత్రము కోరిన దొరికెను అని నిరంతర రామనామ జపం చేస్తూ వేదాంత గ్రంథాలు చదివేవాడు ఫిరోజీ. జన్మ జన్మల సంస్కారం వలన సాధు సత్పురుషులను సేవిస్తూ వారి వద్ద జ్ఞాన సముపార్జన చేస్తూ ఉన్న రోజుల్లో వీరాబాయమ్మతో ఫిరోజీకి వివాహం జరిగింది. సహధర్మచారిణి మహాపతివ్రత. వీరి అన్యోన్య దాంపత్య ఫలంగా వీరికి 6 సంతానం కలిగారు. 2 కుమారులు తండ్రి దగ్గర ఉపదేశం పొంది తండ్రి వలె గృహస్థులుగా ఉండి తరించారు. ఫిరోజీ బహుగ్రంథకర్త. వీరి చిన్నతనం నుండే జరగబోయే సంఘటనలు ఆసువుగా చెబుతూ ఉండేవారు. ఒకసారి వారి ఊళ్ళో ఒక పశువుల యజమాని పశువులను బందెల దొడ్డికి తీసుకుపోతున్నాడు. అక్కడే తల్లి పిండి దంచుతూ ఉంటే పక్కనే ఫిరోజీ కూర్చుని ఆ పశువుల కాపరిని తిడుతున్నాడు. ఆ పశువుల కాపరి తనకెప్పుడు ఏం జరుగుతుందో తెలుసుకోకుండా పశువుల్ని బందెల దొడ్డికి తోలుకుపోతున్నాడు. వీడి బ్రతుకు ఎప్పుడు తెల్లారుతుందో వాడికి తెలియదు అనగానే తల్లి విని భయపడి పిల్లవాడు ఫిరోజీని ఇంటికి తీసుకెళ్ళింది. ఈ సంగతి విన్న మిగిలిన స్త్రీలు ఆ యజమాని ఊరిపోసుకుని చచ్చిపోయాడన్న వార్త మరునాడు చెప్పగా తల్లి ఆశ్చర్యపోయింది. వార్త ఊరిలో చెప్పగా అందరూ ఫిరోజీ చిన్నపిల్లవాడైనా కాలజ్ఞాని అనడం మొదలుపెట్టారు. ఆ ఊళ్ళో శ్రీహరి అనే వేసి ఉండేది. ఆవిడ అందగాడైన ఫిరోజీని ఆకర్షించాలని ఇంటికి పిలిచి వశపరుచుకోవడానికి ప్రయత్నించింది. ఆవిడకు తత్వబోధ చేసి ఆమెను విరాగిని చేశాడు ఫిరోజీ. ఆవిడ మాదాల గ్రామంలో దేవాలయానికి ధ్వజస్తంభం వేయించింది. పాకాలపాడు పర్యటన సందర్భంగా కోట అచ్చయ్య అనే నీలిమందు వ్యాపారి తన దగ్గర ఉన్న నీలిమందు సరుకుకు ధర ఎప్పుడు పెరుగుతుందా, అలా ధర ఎప్పుడు పెరుగుతుందో చెబితే అప్పుడు అమ్ముకుంటానని ఫిరోజీని అడిగాడు. ఫిరోజీ ఆ సరుకు ఆపదలో ఉంది, వేరే చోటికి మార్చమని చెప్పగా ఆ వ్యాపారి ఆ సరుకును వేరే చోటికి మార్చాడు. అదే రోజు రాత్రి మొదట సరుకు ఉన్న స్థలంలో అగ్ని ప్రమాదం జరిగి అంతా కాలిపోయింది. అయితే ఫిరోజీ చెప్పినట్లు సరుకును వేరే చోటికి మార్చడం వల్ల నష్టం తప్పిందని స్వామికి వేల కృతజ్ఞతలు చెప్పుకున్నాడు అతను. చిలకలూరిపేటలో కలరా వ్యాపించిందని విన్న ఫిరోజీ రాత్రంతా నడిచి అక్కడికి చేరాలనుకున్నారు. రాత్రి దొంగలు ఆయన్ని దోపిడీ చేయడానికి ప్రయత్నించారు. ఎంత బ్రహ్మానందమాయను, మన చింతలన్నీ తొలగిపోయెను అని కీర్తన పాడుతూ నడుస్తున్నారు ఫిరోజీ. దొంగలు స్వామిని చూడగానే తమ తప్పు తెలుసుకుని తిరిగి వెళ్ళిపోయారు. సత్తెనపల్లిలో కూడా స్వామి వేప చెట్టు దగ్గర ఆసువుగా మంగళహారతులు పాడటం వలన ఆ ఊరిలో కూడా వ్యాపించిన కలరా వ్యాధి తగ్గింది. దీనివల్ల భగవంతుని శరణాగతి తత్వం తెలుస్తుంది. తన గురించి కన్నా ఇతరుల శ్రేయస్సు కొరకు చేసే ప్రార్థనకు భగవంతుడు త్వరగా మేలుకుంటాడు. స్వామిని శరణాగతి వేడినా వేడకపోయినా మనుషులైనా జంతువులైనా రక్షించటం తన కర్తవ్యంగా చేసుకున్నారు. గాలిలో ఆయన చేసే సంజ్ఞలు, చేతికర్రతో చేసే విన్యాసాలు అందరికీ అర్థమయ్యేవి కావు. అందరితోనూ మాట్లాడుతూనే తన కర్రతో ఎవరినో బెదిరిస్తున్నట్లు సంజ్ఞలు చేయటం వలన దూరంగా అడవిలో ఆవుల మందపై దాడి చేస్తున్న పులి పారిపోయింది. తరువాత కొన్ని దినాలకు కాపరులు వచ్చి ఎవరో కర్రతో పులిని తోలినట్లు అనిపించిందని, స్వామి తమను కాపాడారని, క్రూర జంతువులని శాసించే శక్తి ఫిరోజీ స్వామికి ఉందని ప్రచారం చేశారు. భక్త రామదాసులాగా సమయస్ఫూర్తితో కీర్తనలు ఆసువుగా పాడిన వాగ్గేయకారుడు ఫిరోజీ మహర్షి. ఒకసారి కుటుంబంతో పాటు కొందరు భక్తులతో భద్రాచలం ఎడ్ల బండిలో వెళ్తుండగా దారిలో బియ్యం బస్తా కింద పడిపోయింది. ఆ తర్వాత దారిలో వంట కోసం చూడగా బియ్యం బస్తా కనిపించకపోవడం వల్ల
ఎంత నిర్దయ మానసుడవు రామా, నేనెంత వేడిన కనుల పడవు అని దీనంగా ఆసువుగా కీర్తన పాడగా ఎవరో దూరం నుంచి బస్తా మోసుకొచ్చి అక్కడ పెట్టారు. ఫిరోజీ స్వామి తల ఎత్తి చూసే సమయానికి ఆ వ్యక్తి అంతర్ధానమయ్యాడు. అప్పుడు ఫిరోజీ స్వామి బండి వాళ్లను, మీరు చాలా అదృష్టవంతులు, రాముల వారి దర్శనమైంది అని అన్నారు. మరొకసారి తనని అవమానించాలని వచ్చిన వారిని 10 బస్తాల అన్న రాసి తానొక్కడే తిని దిగ్భ్రాంతులను చేశారు ఫిరోజీ స్వామి. బీదరు వాస్తవ్యులైన మాణిక్య ప్రభు వీరు 1817 నుంచి 1865 వరకు ఉన్నారు. ఈ స్వామి మన ఫిరోజీ స్వామి వారికి సమకాలీనులు, మంచి మిత్రులు. ఫిరోజీ స్వామి చేసిన రచనలు ఏమిటంటే ముక్తి ప్రదాయిని, ఇది గురు శిష్య సంవాదం. శ్రీరామ శతకం అనేది బాల్య రచన. శేషగురు శతకం అనేది వేదాంత తత్వరచన. నమశివాయ అనేది గేయం. పరమానంద సుధాలహరి ఇందులో 34 కీర్తనలు ఉన్నాయి. పంచీకరణ ఇది వచనకృతి. స్వప్రకాశము ఇది అచలతత్వం, 128 శేషపద్యాల సంపుటి. ఆచార్య శతకం ఇందులో గురువు రామభద్రుడు. ఈ విధంగా ఉన్న అనేక గ్రంథాలలో తత్వసంగ్రహము, పన్నగాచలనాచుక శతకము, గజేంద్ర మోక్షము, స్తోత్రజాతీయము, ప్రహ్లాద చరిత్ర, ఇంకా ఇలా మరికొన్ని ఉన్నాయి. అందరి గురువుల వలె వీరికి కూడా మరణ సమయం ఆసన్నమైందని తెలిసింది. భార్యాపుత్రులను శిష్యులను పిలిచి గురుపీఠం నెలకొల్పమని చెప్పి యోగం ద్వారా హర 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 అని 3 సార్లు పలికి శివార్పణం అని బ్రహ్మరంధ్రం ఛేదించుకుని భగవత్ సాన్నిధ్యం చేరారు ఫిరోజీ మహర్షి. వీరి ప్రథమ కుమారుడు లక్ష్మాజీ 1901లో తండ్రి ఆదేశానుసారం పీఠం బాధ్యతలు స్వీకరించారు. ఫిరోజీ మహర్షి ఆరాధనోత్సవాలు ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు జరుగుతూ ఉండేవి. ప్రస్తుతం ఆషాఢమాసం వానలు అధికంగా ఉండటం వలన మాఘశుద్ధ ఏకాదశి నాడు చేస్తున్నారు. ప్రొఫెసర్ బివి రామరాజు గారి ఆంధ్రయోగులు రచన ఆధారంగా సేకరించిన శ్రీ సత్యనపల్లి ఫిరోజీ మహర్షి గారి జీవిత చరిత్ర 2018 సంవత్సరం మార్చి నెల నాటి వందేహం రామదూతం పత్రికలో ప్రచురితమైంది. నమస్కారం.